మైత్రి న్యూస్ లక్షణ సమాజం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్. ఈటెలతో కోదండరాం కొండ విశ్వేశ్వరరెడ్డి భేటీ. ఈటెలపై దాడి ఆత్మగౌరవ దాడిగా పరిగణించిన కోదండరాం. రెండవ రోజు కొనసాగుతున్న జూడాల సమ్మె. విధులు పరిష్కరించిన జూనియర్ డాక్టర్లు. యాదాద్రి జిల్లాలో కాలువ పనులు పరిశీలించిన మంత్రి. పనుల పురోగతిపై ఆరా తీసిన జగదీశ్వరరెడ్డి. విశాఖ కేజీహెచ్లో వైద్యులపై దాడిని ఖండిస్తూ డాక్టర్ల ఆందోళన. వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్. సింహాచలం సబ్ స్టేషన్లో అగ్ని ప్రమాదం. భారీగా ఎగిసిపడ్డ మంటలు. ఇక డీటెయిల్స్లోకి వస్తే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను టీజేఎస్ అధినేత కోదండరాం కొండ విశ్వేశ్వరరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈటెల రాజేందర్ పైన జరిగిన దాడిని ఆత్మగౌరవ దాడిగా పరిగణిస్తామని కోదండరాం అన్నారు. ఈటెల విషయంలో ఐక్యవేదికగా నిర్మాణం అవ్వాలనే ఆలోచనలో సమావేశం అయ్యామని తెలిపారు. కేసీఆర్ రాజకీయ కక్ష సాధించు చర్యలో భాగంగా ఐక్యవేదిక నిర్మాణం అనేది ఏ రూపంగా జరుగుతుందో చూడాలని కోదండరాం తెలిపారు. కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈటెల కుటుంబంపై కేసీఆర్ రాజకీయ కక్షలకు దిగుతున్నారని విమర్శించారు. ఒకవేళ ఈటెల రాజేందర్ నిజంగా తప్పు చేసి ఉంటే పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు. లేదా అనర్హుడిగా ఎందుకు ప్రకటించడం లేదని నిలదీశారు. ఇవేవి చేయడానికి కేసీఆర్కి ధైర్యం లేదా అని అడిగారు. ఈటెల విషయంలో తామంతా ఆయనకు మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. మాట్లాడాలి, చర్చించుకోవాలి. ఒక ప్రజాస్వామిక పద్ధతి అనేది ఉంది, కానీ ఆ పద్ధతులను పాటించటం కేసీఆర్ గారికి ఇంటా వంట లేదు. ఆయనకి ఏదైనా తను చెప్పినట్టుగా వినాలి, తన ప్రతిరూపంగా ఉండాలి, తన నీడగా బతకాలని చెప్పి ఆయన కోరుకుంటాడు. ఆ విషయంలో ఏమాత్రం విభేదించినా విపరీతమైనటువంటి విద్వేషంతో ఆయన వ్యవహరిస్తాడు. పూర్తిగా దెబ్బగొట్టాలనే ప్రయత్నం చేస్తాడు, ఆర్థికంగా రాజకీయంగా కూడా. ఇవాళ నిజంగా కూడా ఇంటి సభ్యులు వాళ్ళకి ఏం సంబంధం అండి? పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెడతారండి? ఎక్కడన్నా ఉన్నదా? రాజకీయాల్లో మనం ఎక్కడన్నా నిన్నమా? అది ఇట్లా దాడులు జరుగుతున్నటువంటి సమయము నిజంగా కూడా ఎంత దురదృష్టం అంటే, తెలంగాణలో ప్రజలు వైద్యం దొరకక, టీకాలు దొరకక లైన్లలో నిలబడి తనలాడుతా అంటే ఆ విషయం వదిలిపెట్టి ఇవాళ వచ్చి అక్కడ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు, రక్షణ లేదు, ఇంత కష్ట పరిస్థితుల్లో డ్యూటీలు చేస్తుంటే పిలిచి మాట్లాడి పరిష్కారం చూపాలి. ఆ పరిష్కారం చూపవలసిన సమయము కోవిడ్ మీద అందరినీ కలుపుకొని పోయి ప్రతిపక్షాలను కూడా పిలిచి కొట్లాడవలసినటువంటి సందర్భము. ఈ రకమైనటువంటి రాజకీయ కక్షలతో తన సమయం గడపటం చాలా దురదృష్టకరం. ఈ కీలక సమయంలో ఒక నైతిక మద్దతు తెలపటానికి వచ్చినాం. తప్పకుండా ఈ సమస్యల పరిష్కారానికి ఇలా తెలంగాణ సమాజం ఏకోన్ముఖంగా కొట్లాడవలసిన సందర్భం. అందరం కలిసి వీటికి ఇటు ఈ కోవిడ్కు వ్యతిరేకంగా, అటు మరి తెలంగాణలో ఇలా ఈ మిగతా ధాన్యం కొనుగోలు అవి లేవు, వీటన్నింటి మీద జూడాల సమ్మె ఉంది. వీటన్నింటి మీద రాజకీయ కక్ష ఉంటే రాజకీయంగా కొట్లాడాలి, కానీ ఎన్నో ఇబ్బందులలో పెడుతుండ్రు, కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులు పెడుతుండ్రు. ఇటువంటి పరిస్థితిలో మేము అనుకున్నాము ఇక్కడికి వచ్చి ఒక మారల్ సపోర్ట్, ఒక నైతిక మద్దతు ఇస్తేందుకు మేము ఉన్నామని తెలుపుతందుకే వచ్చినాం ఇక్కడికి. అంతే మాత్రము ఇంకా వేరే పొలిటికల్ ఇష్యూస్ ఏం డిస్కస్ చేయలేదు. కానీ నాకు ఒకటే ప్రశ్న ఉన్నది కేసీఆర్ గారికి. నిజంగానే మీరు ఈటెల రాజేందర్ గారు నేరస్తుడైతే ఇంకా ఎందుకు ఉంచుకున్నారు? పార్టీలా తీసేయవచ్చు కదా, సస్పెండ్ చేయవచ్చు కదా. ఓ దిక్కేమంటుండ్రు అసైన్ భూములు, గుడి భూములు కబ్జా పెట్టిండని, మళ్ళీ ఎందుకు ఉంచుకున్నారు పార్టీలా? సస్పెండ్ చేసే ధైర్యం లేదా మీకు? లేకుంటే ఎక్స్పెల్ చేయవచ్చు కదా. ఇక్కడనే ఉంచుకున్నాక ఏదేదో ఇబ్బందులు పెట్టుడు అనవసరం, అది ప్రజలకు అనవసరం. ఇంకోటి, ఇది కోవిడ్ సమయము, ఇది సమయం కాదు, ఈ రాజకీయ కక్షలు తీసుకునే సమయం ఇది కాదు. ఇది కొన్ని రోజులైనా పక్కకు పెట్టండి, కోవిడ్ పోయే వరకు, లాక్డౌన్ పోయే వరకు. తర్వాత మీరు ఏం చేయాలనో చేయండి. అది కూడా ఈ భూముల విషయం ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నిజంగానే ఆయన తప్పులు చేస్తే ఆయన మీద సస్పెండ్ చేయండి, అదొక్కటే మేము కోరుతున్నాం. ఐక్యవేదికపై ఏమన్నా మాట్లాడారు సార్? ఐక్యత
మొత్తం మీద పోరాటం మీరు కూడా ప్రస్తుతం ఏ పార్టీలో లేరు కదా నేను కూడా ఏ పార్టీ లేము. అదే మీరు కలిసి తను చెప్పిన పరమైనటువంటి విభేదాలు ఉంటే మాట్లాడాలి, చర్చించుకోవాలి. ఒక ప్రజాస్వామిక పద్ధతి అనేది ఉంది, కానీ ఆ పద్ధతులను పాటించటం. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూడాల సమ్మె రెండవ రోజుకు చేరింది. రెండవ రోజు కూడా విధులు బహిష్కరించిన జూడాలు తమ ప్రభుత్వం నుండి రాతపూర్వక హామీ వస్తేనే సమ్మెను విరమిస్తామని వైద్యులు తేల్చి చెప్పారు. గాంధీ హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు అసోసియేషన్ అధ్యక్షుడు మణికిరణ్ రెడ్డి మాట్లాడుతూ తమ సమ్మె కారణంగా ప్రజలకు ప్రభుత్వానికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. కానీ అత్యవసర సేవలు అందిస్తూనే మా నాణ్యమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేయడం తప్పడం లేదని తెలిపారు. ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వచ్చినప్పటికీ కేవలం రాతపూర్వక హామీ కావాలని కోరుతున్నామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుండి రాతపూర్వక హామీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. I'm Dr. Manikiran Reddy, Gandhi Juda President. First of all, we want to say sorry to the government and sorry to the public regarding our boycott. We are not completely intended wholeheartedly to do this boycott, but our demands are not yet met. సో అందుకోసం అని చెప్పి మేము ఈ స్ట్రైక్ డే 2కి కొనసాగిస్తున్నాము. నిన్న మాకు టీఎంఈ సార్తో అయిన మీటింగ్లో మాకు వచ్చిన అంశాలకి మేము ఇచ్చిన డిమాండ్స్కి మాకు సాధించిన రెస్పాన్స్ ఏంటంటే మీకు ఎస్ఆర్స్ హైక్ అనేది అయ్యిందని చెప్పారు, కానీ 2-3 డేస్లో జీవో వస్తుందని చెప్పారు. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఆ జీవో ఎక్కడి నుంచి వస్తుంది, Jan 2021 నుంచి వస్తుందా, July 2020 నుంచి వస్తుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. సో దాని మీద మాకు ఒక క్లారిటీ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మా ఫైనల్ ఇయర్స్ని ఎస్ఆర్స్ లాగా రికగ్నైజ్ చేస్తానని చెప్పారు. అండ్ ఫర్ దట్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే మాకు ఉన్న మెయిన్ డిమాండ్స్ ఒకటి ఎక్స్గ్రేషియా, మరొకటి మాకు నిమ్స్లో బిడ్ అలొకేషన్. మాకు నిమ్స్లో బిడ్ అలొకేషన్కి వీ హ్యావ్ స్పోకెన్ టు మెనీ పీపుల్. మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎనీవే విల్ ట్రై టు ప్రొక్యూర్ ఏ బిడ్ ఫర్ ఏ డాక్టర్ అన్నారు. కానీ మనకి ఏంటంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఆల్రెడీ లాస్ట్ టైం కూడా అయ్యింది. సో అందుకోసం మాకు లిఖితపూర్వకంగా ఏదో ఒకటి వస్తే వీ విల్ బీ హ్యాపీ ఫర్ దట్, విల్ స్టే ఎట్ పీస్. అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఎక్స్గ్రేషియా. ఈ ఎక్స్గ్రేషియా అనే పాయింట్ మనకి గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే 50 lakhs we will adopt the central government. Hello, I am Dr. Manikiran Reddy, Gandhi Juda President. First of all, యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని కాల్వ పనులను మంత్రి జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ నుండి తుర్కపల్లి మీదుగా జగదాబాపూర్ సమీపంలో ఉన్న కాలువలను పరిశీలించి అక్కడ నుండి వీరారెడ్డిపల్లి వద్ద ఉన్న 15 కాలువల పనులను పరిశీలించారు. మంచిరోని మామిళ్లు వద్ద ఉన్న సొరంగ మార్గం నుండి వచ్చే కాలువలను పరిశీలించారు. ఆ తర్వాత ములకలపల్లి సంగేతండా వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సమయంలో ములకలపల్లి నుండి వ్యవసాయ పనులకు వెళ్లే దారి నిలిపివేయడంతో రైతులు ఈ దారిలో బ్రిడ్జి నిర్మించాలని కోరారు. మంత్రి వెంట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కొంగిడి సునీత, జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కోనపురం వర్షాకాలంలో ఓనికి వెయ్యి కాదు ఏదున్నా ప్రతి ఈ టైంలో ఈ బాట
విశాఖ కేజీహెచ్లో డాక్టర్లు దత్తప్రసాద్ రెడ్డిపై కొందరు దాడికి పాల్పడిన ఘటనపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వారియర్స్కు పోరాటం చేస్తున్న తమపైనే దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడికి పాల్పడిన 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమకు భద్రత కల్పించాలని వైద్యులు వెంకటేష్ కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆబ్జోడా ఇక్కడికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ని. సో యాక్చువల్లీ మొన్న నైట్ ఒకటి మర్డర్ కేసు జరిగింది. ఎస్టర్డే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి మ్యాజిస్ట్రేట్ గార్డ్ ఆర్డర్స్ మేరకు పోస్ట్ మార్టం చేయాలని వచ్చింది. సో డ్యూటీలో ఉండే పీజీ డాక్టర్ మ్యాజిస్ట్రేట్ ఆర్డర్స్ ప్రకారంగా పోస్ట్ మార్టం చేశారు. దానికి వాళ్ళ అటెండర్స్ ఒప్పుకోలేదు. బట్ విత్ ప్రాపర్ ప్రొటెక్షన్ పోలీసులు ఉన్నారు కాబట్టి ఆ టైంలో అటెండర్స్ ఎవరు ఏం చేయలేదు. సో పోస్ట్ మార్టం జరిగిపోయింది. పోస్ట్ మార్టం జరిగిపోయి బాడీ డిస్పోజ్ చేసేసి తీసుకెళ్ళిపోయిన 1 అవర్ తర్వాత మళ్ళా అటెండర్సో రిలేటివ్సో సమ్ రౌడీ ఫెలోసో ఎవరో తెలియదు విత్ బ్లేడ్స్, నోట్లో బ్లేడ్స్, ఫింగర్స్ మధ్యలో బ్లేడ్స్ వీళ్ళు పెట్టేసుకొని ఇంకో కేసులో ఉండే ఆ డాక్టర్ని ఐడెంటిఫై చేసి ఇంటెన్షనల్గా, నాట్ ఎమోషనల్లీ, ఇంటెన్షనల్గా ఐడెంటిఫై చేసి ఆ డాక్టర్ని ఇతనే పోస్ట్ మార్టం చేశారు, మనం వద్దన్నా చేశారు అని ఆ డాక్టర్ మీదకి దాడి చేశారు. ఎంతమంది అంటే 11 నుంచి 12 మంది ఉన్నారు. సో వెంటనే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే బాగా రెస్పాండ్ అయ్యారు. 2 అరెస్ట్ కూడా చేశారు. కానీ మా బాధ ఏంటంటే ఇట్లా డ్యూటీస్ కోవిడ్ టైంలో ఇలాంటి టైమ్స్లో మా ప్రాణాలకి తెగించి మోరోవర్ డెత్స్లో కూడా, కోవిడ్ డెత్స్లో కూడా డాక్టర్లే ఉన్నారు. ఈరోజు నెగిటివ్ వస్తే నెక్స్ట్ రోజు డ్యూటీలో జాయిన్ అవుతున్నారు డాక్టర్స్. అలాంటి డాక్టర్స్ మీద ఇంటెన్షనల్గా దాడులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల. రీసెంట్గా పల్మనాలజీలో జరిగింది, న్యూరో సర్జరీలో జరిగింది. అయినా విధుల నిర్వహణలో ఏ రోజు వెనకడగలేదు డాక్టర్లు. ఎప్పుడు ముందుగానే ఉంటారు ప్రజలకు సేవ అందించడంలో. సో అలాంటి డాక్టర్స్ మీద ఇలాంటి దాడి జరిగింది. సో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. సో ఇదే పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేసాము. వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఆ 11 మందిని రిమాండ్లో పెట్టాలి. వాళ్ళకి పెట్టేసి పబ్లిక్ ముందుకు తీసుకొచ్చేసి డాక్టర్స్ మీద ఇలాంటి చర్యలు చేయకూడదు. ఒక డ్యూటీ డాక్టర్ మీద, విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ని దాడి చేస్తే ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ 307, సెక్షన్ 332 ఇలాంటి సెక్షన్స్ ఎన్ని ఉంటాయి అని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. ఒక డ్యూటీలో ఉండే డాక్టర్ మీద చేసుకోకూడదు అని తెలియాలి. అలాంటి ప్రజల్లో తీసుకొని వెళ్ళడానికి నిన్నటి నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళందరినీ రిమాండ్ చేశారు, మ్యాజిస్ట్రేట్ ముందర ప్రాసిక్యూట్ చేశారు, పెట్టారు, అంతా జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం కమిషనర్ ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ సారు ఇదే మాకు సెక్యూరిటీ ఇంకా ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, మాకు సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా. ప్రజల నుంచి మేము కోరుకునేది ఒకటే, మాకు పూలు చల్లక్కర్లేదు, దండాలు పెట్టక్కర్లేదు, దేవుళ్ళు అనక్కర్లేదు. ప్రాపర్గా మేము చేసే పని మమ్మల్ని గుర్తించి మమ్మల్ని తన్నకుండా ఉంటే చాలు. మేము చేసిన పనిని గుర్తిస్తే చాలు. సో నా పేరు వెంకటేష్, ఆబ్జోడా ఇక్కడికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ని. సో యాక్చువల్లీ మొన్న నైట్ ఒకటి మర్డర్ కేసు. విశాఖ నగరంలోని సింహాచలంలో ఉన్న ట్రాన్స్కో విద్యుత్ సబ్ స్టేషన్లో 10/16 ట్రాన్స్ఫార్మర్ అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో ఈ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సబ్ స్టేషన్లోని మిగిలిన ట్రాన్స్ఫార్మర్లకు మంటలు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గురైన ట్రాన్స్ఫార్మర్ 25 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిందని అధికారులు తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత మిగిలిన ట్రాన్స్ఫార్మర్ల నుంచి సబ్ స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరాని పునరుద్ధరిస్తామని ఈపీడీసీఎల్ ఎస్సీ సూర్యప్రతాప్ తెలిపారు. ప్రమాదం జరగడానికి గల కారణం నష్టం అంచనా వేయడానికి అధికారుల బృందం దర్యాప్తు చేసి నిర్ధారిస్తుందని ఆయన చెప్పారు. ఇట్లా తెల్లవారుజామున 3:30కి సింహాచలం సబ్ స్టేషన్లో పీటీఆర్ ప్రొడక్షన్ ఫెయిల్ అవడం వల్ల మనకి పీటీఆర్ నుండి ఫైర్ వచ్చింది. దానివల్ల మనం వెంటనే ఫైర్ సిబ్బంది కాల్ చేశారు. ఫైర్ సిబ్బంది వచ్చిన వెంటనే మనకి మంటలు అవి కంట్రోల్ చేశారు. మార్నింగ్ 5 కల్లా మంటలన్నీ కంట్రోల్ చేసి అంతా బాగానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ కండిషన్. ఏ విధమైన సబ్ స్టేషన్లో కూడా ఏ విధమైన పని జరగలేదు, అంతా నార్మల్గానే ఉంది. అలాగే మా పై అధికారులు కూడా వచ్చి అన్నీ చెక్ చేసి చూశారు. మామూలుగా ప్రొడక్షన్ ఫెయిల్ అవ్వడం వల్ల
మల్కాజ్గిరి డివిజన్లోని బాల సరస్వతి నగరంలో బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో వారి కార్యకర్తలతో కలిసి బృందాలుగా ఏర్పడి స్వచ్ఛందంగా శానిటైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా ప్రబలకుండా పిచికారీ చేస్తున్నారు. క్రమం తప్పకుండా మల్కాజ్గిరిలోని ప్రతి బస్తీలోని శానిటైజేషన్ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా లాక్డౌన్ నియమాలను విధిగా పాటించాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించి కరోనా పరద్రోహాలని అన్నారు. మల్కాజ్గిరిలోని ఏరియా ఆసుపత్రికి వచ్చి టెస్టులు చేసుకోవాలని, మనకు అన్ని రకాల వసతులను ఏ ఏరియా ఆసుపత్రిలో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన చుట్టుప్రక్కల వారు కూడా ఆరోగ్యంగా ఉండేలా సహకరించాలని వారు కోరారు. పేదలకు ఆహారాన్ని మా కార్యకర్తల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు మల్కాజ్గిరి డివిజన్లోని బాల సరస్వతి నగర్లో మరి ఇక్కడ సెల్ఫ్ ఫండెడ్ శానిటైజేషన్ అంటే మన కార్యకర్తలందరూ కూడా తలా చెయ్యి వేసుకుని, ఒకరు ఆటో, ఒకరు కెమికల్, మరి ఇంకొకరు మెషిన్, అట్లా తలా చెయ్యి వేసుకుని కూడా గత కొన్ని రోజులుగా ఒక 25 రోజులుగా మనం మల్కాజ్గిరి మొత్తం కూడా ప్రతి బస్తీలో డిఆర్ఎఫ్ వెహికల్స్ సరిపోవు కాబట్టి ఇలా చిన్న చిన్న గల్లీలో ఆ బండ్లు వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి మన సొంత ఆటోలో పెట్టి మరి ఇన్నింటికి శానిటైజేషన్ చేయడం జరుగుతుంది. అదే క్రమంలో బాల సరస్వతి నగర్లో మరి రెండోసారి రావడము, ఒకసారి రాత్రి మొన్న డిఆర్ఎఫ్ వెహికల్ వచ్చిన రోజు కూడా రాత్రి ఇక్కడ శానిటైజేషన్ చేయడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, మరి ఈరోజు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. మన అందరం కూడా సెల్ఫ్ లాక్డౌన్, ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ని గౌరవిస్తూ మరి మనం లాక్డౌన్ చేసుకొని మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాటించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు హెల్త్ సమస్యలు ఏవైతే ఉన్నట్టయితే మన మల్కాజ్గిరి ఏహెచ్ హాస్పిటల్లో చాలా ఫెసిలిటీస్ మనం పెట్టించడం జరిగింది. ఆ ఫెసిలిటీస్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని, టెస్టులు జరుగుతూ ఉన్నాయి, వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది, బెడ్లు కూడా అవైలబిలిటీ ఉంది, ఆక్సిజన్ బెడ్స్ కూడా ఇంకా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా మీరు అవైల్ చేసుకొని మరి అదేవిధంగా మీ ప్రాణం కాపాడుకోవడంతో పాటు మన చుట్టుపక్కల ఉన్న అందరి ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం లాక్డౌన్ ఖచ్చితంగా కాపాడుకోవాల్సిందే. మీకోసం మేమున్నాం. పగలు రాత్రి శానిటేషన్ కానివ్వండి, ఇతర ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఇంకా ఏ పనులైనా కానివ్వండి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భోజనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మద్ నగర్లో డివిజన్ శ్రీరామ్ నగర్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ సీనియర్ లీడర్ తన్ను ఖాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఉమర్ ఫయాజ్, గఫూర్, జబ్బార్, రఫీ ఖాజా, మోబిన్ ఇతర నాయకులు పాల్గొన్నారు. Right. Happy birthday to you, Tanu bhai. कन्वे कर रहा आगे पीछे नका ओके राइट
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డైనమిక్ యూత్ ఆధ్వర్యంలో కరోనా బారిన పడి రిమ్స్లో చికిత్స పొందుతున్న వారికి, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి గత 30 రోజులుగా ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ రిమ్స్లో చికిత్స పొందుతున్న వారికి మధ్యాహ్న భోజనాన్ని అందజేశారు. యూత్ ప్రెసిడెంట్ పద్మారావు, రాకేష్, సాయి తేజ, నరేష్ మోడల్, సందీప్ బాలు, గన్రత్, నరేందర్, బోయర్ మనోహర్, సల్ల రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమకొండ సుబేదారి ప్రాంతానికి చెందిన అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన లింగాల ప్రవీణ్ కుమార్ రెడ్డి, అతని సహధర్మచారిణి స్వాతి సూచన మేరకు సామాజిక సేవలో భాగంగా వరంగల్, హనుమకొండలో హోమ్ ఐసోలేషన్లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు ప్రతిరోజు 50 నుంచి 100 మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా లింగాల ప్రవీణ్ కుమార్ రెడ్డి, స్వాతి దంపతులు మీడియాతో మాట్లాడుతూ తమ వంతు సహాయంగా కోవిడ్ బారిన పడిన హోమ్ ఐసోలేషన్ పేషెంట్లకు ఉచితంగా భోజనం ప్యాకెట్లు అందజేస్తున్నామని తెలిపారు. ఈ ఉచిత భోజన కార్యక్రమానికి సహకరించిన వారిలో కుటుంబ సభ్యులు పూలాదేవి, కూరు విజయలక్ష్మి, మణికొంట తదితరులు పాల్గొన్నారు. పొద్దున్న ఏమైనా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అట్లా కూడా బేస్ చేసుకొని చేయాలి. ఎందుకంటే ఎవరో ఇతను ఎదురు లేకుండా స్వాతి, మేము ఇట్లా కోవిడ్ పేషెంట్స్కి ఎవ్రీడే హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళ కోసం ఇట్లా ఫుడ్ వండి పంపిస్తున్నాం, మీల్స్. అయితే ఇది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే, ఇట్లా మా ఫ్యామిలీలోనే కోవిడ్ వచ్చిన వాళ్ళని చూసి ఎట్లా వంట చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని అన్నందుకు ఇట్లా ఇట్లా ఎంతోమంది ఉంటారు కదా అని ఒక ఆలోచన వచ్చి మేము చేస్తున్నాము సర్వీస్. ఇది ఫ్రీ సర్వీస్, ఇదేం మేము డబ్బులు ఎక్కడ ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. రోజు ఒక 4 రకాల అంటే కూర, అన్నము, పప్పు చారు, ఒక మజ్జిగ చేసి సండే అయితే బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తున్నాము, పంపిస్తున్నాం. ప్యాక్ చేసి మేము ప్యాకింగ్ చేసి హోమ్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇంటి ముందు పెట్టేసి వస్తున్నాం అనమాట. డెలివరీ కూడా ఇస్తున్నాము. నో కాంటాక్ట్ డెలివరీలో ఇస్తాము. వెళ్ళి వాళ్ళకు గేట్ దగ్గరనో వాళ్ళ కాంపౌండ్ వాల్ మీదనో పెట్టేసి తర్వాత వాళ్ళకి కాల్ చేసి చెప్తాము మీకు ఫుడ్ వచ్చిందని చెప్పేసి. డైలీ ఒక 40 to 50, అప్పుడప్పుడు 55 అట్లా అవుతుంది. మేము సోషల్ మీడియాలో పెట్టినాము, వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లో పెట్టినాము. సో అవసరం ఉన్న వాళ్ళు కాల్ చేస్తారు. మాకు ఈరోజు ఇంతమందికి ఇన్ని రోజుల పాటు కావాలి ఫుడ్ అంటే మేము తీసుకెళ్ళి ఇస్తాం వాళ్ళకి. మొదట్లో కష్టమవుతుందేమో, చేయగలుగుతామో, ఇంతమందికి వండగలుగుతామో లేదో అని కొంచెం భయంగా ఉన్నది. కానీ తర్వాత ఒక 2 రోజులు చూసినాక వాళ్ళు పెట్టే మెసేజ్లు మళ్ళీ రిప్లై ఇచ్చి చాలా బాగుంది, మీరు చేస్తున్నారు, మాకు చాలా యూజ్ అవుతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో అనేసరికి మాకు ఇంకా ఎనర్జెటిక్గా బూస్ట్ వచ్చేసి మాకు ఆ భయం కూడా ఏం లేదు, చేయగలుగుతాం అనే నమ్మకం వచ్చింది, చేస్తున్నాం కూడా. ఎక్స్ట్రా అయినా కానీ ఇంకా ఎక్కువ ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రం బేడబుడగ జంగం కాలనీలో 21 కుటుంబాలకు అమెరికాలో ఉన్నటువంటి దినేష్ తెలంగాణ రాష్ట్ర బేడబుడగ జంగం యూత్ అసోసియేషన్ ద్వారా నెలకి సరిపడ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బేడబుడగ జంగం యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పశువుల రాజేష్, రాష్ట్ర కోఆర్డినేటర్ శరత్ చంద్ర, కోఆర్డినేటర్ పశువుల రాజు తదితరులు పాల్గొన్నారు. ఏడుస్తూ ఇదే పసుపుల రాజేసు
ఈ రకంగా ఉన్నారని చెప్పి ఒక 20 కుటుంబాలకు కావాలి అని ఒక పాట రూపంలో నేను వేరే వలసకు పోయిన వాళ్ళు కుటుంబాలు తల్లడిల్లిపోతున్న వాళ్ళ మీద నేను కవిత కట్టి నేను పాట పాడాను. పాడిన వెంటనే అలా సరిపోకుండా పడుకొని తినేవాళ్ళు కదా. దిక్కులేని బిడ్డాలన్నా దేములేని పక్షులన్నా, దిక్కులేని బిడ్డాలన్నా దేములేని ఎర లోపల ఎడవాటిరి ఆ పిల్లలైన తల్లిదండ్రుల తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలకు వాళ్ళు ఎల్లవేళలా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళతో పాటు టీఎస్బీబీజేవై వాళ్ళతో పాటు మా గుడియాత్తు తరపున సంఘం తరపున మా పెద్ద మనుషుల తరపున 24 గంటలు ఎల్లవేళలా మేము వాళ్లకు తోడుగా నీడగా వాళ్లకు మా సహాయ సహకారాలు అందిస్తామని మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మా గుడియాత్నూరు బుడగజంగం సంఘం తరపున కాకుండా మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని సంఘాల తరపున కూడా వాళ్లకు సహాయ సహకారాలు అందించాలి. మనమందరం వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ముందు ముందు రోజులలో ఇంకా చాలా ఎక్కువగా ముందుండి వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. మన లాంటి సహకారాలు మనం అందరం కలిసి వెనుకుండి వాళ్ళని నడిపిస్తే వాళ్ళు ఇంకా చాలా కార్యక్రమాలు జరుపుతారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలకు కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అయ్యా బేడబుడిగ సంఘం, ఆదిలాబాద్ జిల్లా బేడబుడిగ సంఘములకు గత 6 నెలలుగా రైతులు చేసిన ఉద్యమాన్ని పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వ కాలం గడుపుతుందని సిపిఎం సూర్యాపేట పట్టణ కార్యదర్శి కోట గోపి ఆరోపించారు. బ్లాక్ డే సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో వారు ధర్నా చేపట్టారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కరోనా విలయతాండం చేస్తుంటే కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. దేశ ప్రజలందరికీ అందించాల్సిన కరోనా వ్యాక్సిన్ విదేశాలకు ఎగుమతి చేసి కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చే విధానాలు అమలు చేస్తున్నామని ఆరోపించారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ మొండి వైఖరి వీడాలని, ప్రజా సంక్షేమానికి రైతు సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈరోజు ఢిల్లీలో రైతులు మొదలుపెట్టినటువంటి ఉద్యమం ఆదుకోవాలి, కరోనా కాలంలో పేదలను ఇవ్వాలి, నిత్యావసర సరుకులు ఇవ్వాలి, 16 రకాల నిత్యావసర సరుకులు పేదలందరికీ 16 రకాల నిత్యావసర సరుకులు వేయాలి. అందరికీ కోవిషీల్డ్ టీకాను, కరోనా టీకాను పక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డేను పాటించడం జరుగుతూ ఉంది. ఈ బ్లాక్ డే సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ ఉంది. ఈ కరోనా సోకినటువంటి ప్రజలందరూ కూడా కోసం ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటే వ్యాక్సిన్ ప్రజలందరికీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మొదట్లో కోవిడ్ టీకా మొదటి డోసు వేసుకున్నటువంటి వాళ్ళకి 26 రోజుల తర్వాత కానీ 28 రోజుల తర్వాత సెకండ్ డోసు వేస్తామని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వం టీకాని అందుబాటులో లేకుండా చేసి విదేశాలకు టీకాలను సరఫరా చేస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు టీకా వేయలేనటువంటి దుస్థితి నెలకొన్నది. ఇప్పుడు టీకా యొక్క గడువును దరిదాపు 3 నెలల పాటు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా ప్రజలందరినీ కూడా కోవిడ్ టీకా వేసి కోవిడ్ నుండి రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక పక్క టీకా దొరకక మరో పక్క కరోనాతోటి ప్రజలు పిట్టల్లా రాలిపోతా ఉన్నారు. ప్రజలను ఆదుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం కృషి చేయట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా. మోడీ మొండి వైఖరి నశించాలి, రైతుల పట్ల. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఈటెలతో కోదండరాం, కొండ విశ్వేశ్వరరెడ్డి భేటీ, ఈటెలపై దాడి, ఆత్మగౌరవ దాడి కోదండరాం. రెండవ రోజు కొనసాగుతున్న జూడాల సమ్మె, విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు. యాదాద్రి జిల్లాలో కాలువ పనులు పరిశీలించిన మంత్రి, పనుల పురోగతిపై ఆరాధించిన జగదీశ్వర్ రెడ్డి.
విశాఖ కేజీహెచ్లో వైద్యులపై దాడిని ఖండిస్తూ డాక్టర్లు ఆందోళన, వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్. సింహాచలం సబ్ స్టేషన్లో అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడ్డ మంటలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్షణ సమాజం.